గాల్లో ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా 300 అడుగుల కిందకు పడిపోయింది. ఆచి చికెన్ మసాలా. ఎయిర్ ఇండియా విమానంలో ఈ భయానక క్షణాలు ఈరోజు ప్రయాణికులు చూశారు. థాయిలాండ్లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా AI2379 విమానం ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళన కలిగించింది. మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకునే సమయంలో విమానం తీవ్ర టర్బులెన్స్ను ఎదుర్కొంది. ఈ క్రమంలో విమానం ఒక్కసారిగా సుమారు 300 అడుగుల మేరకు దిగువకు పడిపోయింది. ఈ క్రమంలో అనేక పల్టీలు కూడా కొట్టింది. దీంతో విమానంలోని పలువురు ప్రయాణికులతో పాటు క్యాబిన్ సిబ్బంది గాయపడ్డారు. ఎయిర్ బస్ A320 విమానంలోని మొత్తం 134 మంది ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానానికి చేరారు. ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే వైద్య బృందాలు, విమానాశ్రయ సిబ్బంది గాయపడిన వారికి చికిత్స అందించాయి. అనంతరం 10 మంది ప్రయాణికులు, 8 మంది విమాన సిబ్బందిని గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రి, వసంత్ కుంజ్లోని ఇండియా స్పైనల్ ఇంజరీ సెంటర్కు తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు దర్యాప్తు బృందాలు ప్రారంభించాయి. ఈ ఘటనలో మరోసారి విమాన ప్రయాణాల్లో సీట్ బెల్ట్ను ధరించి ఉండడం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తోంది ఈ ప్రమాదం. फुकेट से दिल्ली आ रहे थे। क्या हुआ फ्लाइट में, कितने फीट पे थे उस समय और क्या हुआ? सर मेरे को फीट तो आई एम नॉट पायलट। हम आ रहे थे, 1-1.5 घंटा हुआ था फ्लाइट को। सुबह अर्ली मॉर्निंग का टाइम था, हम सो ही रहे थे फ्लाइट के अंदर। फ्लाइट सडनली चलती चलती रुक के टर्न अराउंड हो गई और ये मानिए ये प्लेन है, आते हुए ये प्लेन ऐसे घूम गया। 2, 2.5, 3 मिनट तक ऐसे ही चलता रहा। हाँ जी, उसमें क्या 15-20 पैसेंजर्स को चोट आई है, किसी का सर फटा है, किसी के बेबी को चोट आई है, मेरी लोअर बैक गई है, मेरा भाई है उसका शोल्डर गया, उसकी बैक गई, उसके कान का पर्दा तक फट चुका है। अभी MLC जो रिपोर्ट बनेगी आपको पता चल जाएगा। कितने लोग थे उसमें फ्लाइट में तकरीबन? सर मेरे को फ्लाइट लोड तो पता नहीं, 100 से तो ज्यादा ही लोग थे फ्लाइट में। सभी को चोटें आई? 80%, 70 to 80% लोगों को चोट आई है। जिनको नहीं आई उनकी माइनर कंकशंस और ये सब तो है ही। अभी अब आप लोग क्या एक्शन लेंगे? सर वील गो विद द फुल लीगल पावर, वील डू आवर केसेस, जिसको जो केस करना है इंडिया के अगेंस्ट हम 100% एक्शन लेंगे। आची चिकन मसाला.